నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న చిన్న విషయం ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సరే వీడియో చూసి ఏదైనా సరే డౌట్ ఉన్నదని అడిగినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ వీడియో రూపంలో మీకు తెలియపరుస్తూ ఏదైనా ప్రయత్నం చేస్తుంటాము. మా వంతుగా ఏదైనా సరే సహాయం జరుగుతుంది ఎవరికైనా సరే, కామన్ మ్యాన్కి అనే ఉద్దేశంతో. ఒక అతను అడిగింది ఏంటంటే కనుక, వాళ్ళ ఊరి దగ్గర ఒక రోడ్డు ఉంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళే దారి మొత్తం బ్లాక్ చేసి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు ఆ రోడ్డు మొత్తము, లేకుంటే కనుక పొలాలకు సంబంధించి ఆక్యుపై చేశారు అని చెప్తున్నారు. దానికి సంబంధించి అర్జీ ఇచ్చి ఉన్నాము, ఎటువంటి పరిగణలోకి యాక్షన్ తీసుకోలేదు సార్ అని చెప్పి కామెంట్లో పెట్టి ఉన్నారు. అతని పేరు భాస్కర్ అని కూడా పొందుపరిచి ఉన్నాడు. కాకపోతే నేనేమంటానంటే, అటువంటి విషయాలలో మీరు యాక్షన్ తీసుకునే పక్షంలో మీరు హైకోర్టును అప్రోచ్ కావచ్చు, హైకోర్టును అప్రోచ్ అయ్యి రిట్ పిటిషన్ మూవ్ చేసుకోవచ్చు. కానీ రిట్ పిటిషన్ మూవ్ చేసుకునే కోసం మా దగ్గరికే రావాలనే స్వార్థ చింతనతో మీకు ఏం చెప్పట్లేదు నేను. మీకు తెలిసిన వారి దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి ఇటువంటిది హైకోర్టులో పరిష్కరించబడుతుంది ఇటువంటి సమస్యలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ అర్జీలో క్లియర్గా పొందుపరిచి మీరు ఇలా ఇల్లీగాలిటీ చేసి ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు, ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆక్యుపై చేశారు, లేకుంటే ఇంతమంది ఆక్యుపై చేశారు అని చెప్పి మీరు క్లియర్గా పొందుపరచండి. లేకుంటే కన్స్ట్రక్షన్ జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేశారు, ఇటువంటి ఏమైనా సరే క్లియర్గా పిక్చర్గా చెప్పండి. దాన్ని బేస్ చేసుకొని మీ సంబంధిత ఎవరైనా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేయడం వల్ల ఖచ్చితంగా హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న వారిపైన కానీ, లేకుంటే ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన దానిపైన కానీ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తుంది, ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తుంది. రిపోర్ట్ వాళ్ళు కౌంటర్ వేసినప్పుడే సరే అంత డీటెయిల్స్ బయట వస్తాయి. కాబట్టి మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి, ఆ రోడ్డు వైడనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి విషయాలలో మీరు తెలుసుకొని ఏదైనా సరే న్యాయం పొందుతారు, సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేస్తుంటాము. పర్టికులర్గా సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం తెలియాలి, వాళ్ళకు హక్కులు పరిరక్షించుకోగలగాలి వాళ్ళు. లేదంటే కనుక వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేక చాలా ఇబ్బంది పడతారు, చాలా ఆలస్యం అవుతుంది న్యాయం పొందాలంటే కనుక. ఎటు పోవాలన్నా తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మా వంతుగా ఏమైనా చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోల ద్వారా మేము ముందుకు వచ్చి ఏదైనా తెలియపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నామండి. నమస్తే అండి, ఉంటారండి. నా పేరు నరసింహులు, వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నమస్తే అండి.